ఓకే. ఓం పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృత మాతరం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీ గురుభ్యో నమః 230వ పేజీలో ధ్వన్యాలోకం తీయండి. మనం చెప్పుకున్నాం మనం మా చైతత్ స్యాద్ భక్తి లక్షణం ధ్వనే ఇచ్చా అతివ్యాప్తే రథావ్యాప్తే నచాసౌ లక్ష్యతే తయా అని కారిక నైవ భక్త్యా ధ్వనిర్లక్ష్యతే కథం అతివ్యాప్తే అవ్యాప్తేశ్చ తత్ర అతివ్యాప్తి ధ్వని వ్యతిరిక్తే విషయే భక్తే సంభవాత్ यत्र हि व्यङ्ग्यकृतं महत् सौष्ठवं नास्ति तत्रापि उपचरति शब्दवृत्त्या प्रसिद्धि अनुरोध प्रवर्तितव्याहाराः कवयः दृश्यन्ते परिम्लानं पीनस्तनजघनसङ्गाधुभयतः स्तनोर्मध्यस्यान्तः परिमिलनमप्राप्य हरितम् इदं यस्तन्यासं प्रथलितभुजाक्षेपवलनैः కుశాంగ్య సంతాపం వదతి విసినీ పత్రశయనం అని కూడా మనకి ఇక్కడ రత్నావళి నాటకంలో శ్రీహర్షుడి యొక్క నాటకంలో చెప్పడం జరిగింది. అంటే సాగరికను గురించి చెప్తున్నాడు. ఆవిడ ఎలా ఉంది అంటే పరిమ్లానం పీనస్తన జఘన సంఘాద్వయత అంటే ఏది ఆ విసినీ పత్రశయనం ఇలా చెప్పిందే మళ్ళీ చెప్పాలని చెప్తున్నాను. విసినీ పత్రశయనం ఆ తామర తూడుల యొక్క పక్క అంటే తామరాకుల మీద ఉన్నటువంటి తామరాకుల యొక్క పక్క ఒక తామర తూడులు తామరాకులు అన్నీ ఉంటాయి, తామర పువ్వులు అన్నీ ఉంటాయి మెత్తలుగా చల్లదనం కోసం అన్నమాట. అవన్నీ కూడాను అవన్నీ చల్లదనం కోసం ఎలా వస్తాయి? అభిజ్ఞాన శాకుంతలంలో చెప్పాడు, ఒక అద్భుతమైన శ్లోకం చెప్పాడు. శకుంతలం గురించి అంటాడు. ఏమంటాడు ఆయన? శకుంతల గురించి మాట్లాడుతూ దుష్యంతుడు నీకు ఇలా చేయమంటావా అని అడుగుతూ ఏమంటాడంటే అక్కడది నళిని భర్త అంటే నీకు సంవాహయామి అది సంచాలయామి నళిని దళతాళ వృంతై అంకే కిం శీతలైక్లమ వినోది వీరార్ద్రవాతాం కిం శీతలైక్లమ వినోది వీరార్ద్రవాతాన్ సంచాలయామి నళిని దళతాళ వృంతై అంకే నిధాయ కరభోరు యథా సుఖంతే సంవాహయామి చరణావుత పద్మతామ్రౌ అంటల్లో మొదటాం సంచాలయామి నళిని దళతాళ వృంతై నళినీదళ తాళవృంతై శీతలై క్లమ వినోది ఆర్ద్రవాతం అంటే శ్రమను పోగొట్టేటటువంటి చల్లని తుంపురలు వచ్చేటటువంటి గాలు వచ్చేటటువంటి ఆ నళిని తామరాకుల చేత కొంచెం ఇలా విసరమంటావా అంటాడు శకుంతల గురించి. తర్వాత ఉత్తరార్థంలో అంకే నిధాయ కరభోరు యథా సుఖంతే ఏ కరభోరు కరభం అంటే ఏనుగు గున్న, కరభం అంటే ఏనుగున వంటి తొడలుగా కరహము ఊరు దాని వంటి తొడలు కలిగినటువంటిది అంటే ఏనుగు తొండం వంటి తొడలు కలిగినది అర్థం అంటే గున్న ఏనుగు తొండం వంటి ఊరువులు కలిగినటువంటిది అని అర్థం. అక్కడ ఆవిడని అడుగుతున్నాడు. ఇలా అందులో అక్కడ ఏం చెప్పాడు? క్లమ వినోది విరార్ద్రవాతాం సంచాలయామి నళినీదళ తాళ వృంతై అది కావాలి మనకి. నళినీదళ తాళ వృంతములు అంటే తామర ఆకుల చేత వేసినటువంటి విసనకర్రలాగా తయారు చేసి విసరమంటావా అన్నాడు. ఇక్కడ కూడా అదే విసినీ పత్ర శయనం అంటే తామరాకుల యొక్క పక్క. అది ఎలా ఉందిట? కృషాంగ్య సంతాపం దదతి కృషాంగి యొక్క సంతాపాన్ని అందగత్తె యొక్క కృషాంగి అంటే చిక్కిపోయిన ఉద్దేశం కాదు, అక్కడ అందగత్తె అని చెప్పుకోవాలి. అక్కడ చక్కని సన్నని శరీరం కలిగినటువంటి ఆవిడ అని చెప్పుకోవాలి. ఎలా చెప్పింది అది? ఆవిడ యొక్క ఆవిడ యొక్క బాధ అంతా పడుతోంది. ఎలా తెలిసింది అంటే ఆవిడ ఒక వైపుగా పడుకోలేక ఒకే చోట స్థిరంగా ఉండలేక అటు ఇటు అటు తిరగటం చేత
అక్కడ కింద ఉన్నటువంటి ఆ తామరాకులు కూడా కొన్ని చోట్ల నలిగిపోయి, కొన్ని చోట్ల నలగకుండా అలాగే పచ్చదనంతోనే ఉండి, కొన్ని చోట్ల మామూలుగా ఉండి, ఇలా రకరకాల కొన్ని చెదిరిపోయి రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి ఏమనుకుంటుంది, ఈవిడ యొక్క శరీర భాగములు కొంచెం అంటే అధికమైన బరువు కలిగినటువంటి భాగములు, గౌరవం కలిగి గురుత్వం కలిగినటువంటి భాగములు, ఎలాగా స్తనములు, జఘనములు, ఆ ప్రదేశములు పడిన ప్రదేశములు అంటే బోర్లా పడుకున్నప్పుడు, వెల్లకిలా పడుకున్నప్పుడు, వెలకిలా పడుకున్నప్పుడు జఘనములు, బోర్లా పడుకున్నప్పుడు స్తనములు, వాటి చేత వాటి కింద ఉన్నటువంటి ఆకులు, తామర ఆకులు నలిగిపోయి ఉన్నాయి, మ్లానమైపోయింది. స్తనోర్మధ్యస్యాంతః పరిమేళనమప్రాప్య హరితం. ఆ వక్షస్థలం యొక్క మధ్యలో ఉండేటువంటి ప్రదేశము అంటే తనోహు మధ్యస్య అంత తనువు యొక్క మధ్యము అంటే నడుము ప్రదేశం, వక్షస్థల మధ్యం నడుము ప్రదేశంలో ఉన్నటువంటిది. అంటే నడుము ప్రదేశం చాలా చిన్నగా ఉంటుంది కదా, సింహ మధ్య అంటారు ఎక్కువగా. అస్తి నాస్తి విచికిత్సా హేతు సాధోదరని అన్నాడు శ్రీనాథుడు. తదసత్ సంశయ గోచరోదరి అన్నాడు శ్రీహరుడు. కాబట్టి అలాంటి ఆ ప్రదేశంలో అక్కడ ఉండేటువంటి ప్రదేశము స్థనం అప్రాప్య హరితంగా ఉన్నది. పరిమిళనం అప్రాప్య హరితం, అక్కడ పచ్చగానే ఉన్నది. ఎందువలన అక్కడ ఆకులకు ఏమి కష్టం కలగలేదు, ప్రశాంతంగా ఉన్నాయి. ఇదం వ్యస్తన్యాసం, వ్యస్తముగా న్యాసముగా అంటే ఇష్టం వచ్చినట్టుగా పడేయడం చేత, అటు ఇటు పడేయడం చేత భుజ లతాక్షేప వలన ఆ చేతులు తీగల్లాంటి ఆ చేతులు అటు ఇటు పడేయడం చేత ఆ ప్రదేశంలో ఉండేటువంటి కొన్ని చోట్లేమో నలగటము పువ్వులు, ఆకులు కొన్ని నలగకుండా ఉండటం జరిగింది. ఈ విధంగా కుశాంగి యొక్క సంతాపాన్ని విష్ణీపత్ర సేనము తెలియజేస్తోంది అని చెప్పుకోవడం జరిగింది. పొద్దున్న చెప్పాను, నిన్న చెప్పడంలో ఇంకో శ్లోకం కూడా చెప్పడం జరిగింది. ఇది మన సాహిత్య దర్పణం గురించి చెప్పుకుంటూ వచ్చి కూడాను క్వచిత్ అక్కడ 4వ పాదం రాలేకపోతుందని చెప్పినప్పుడు క్వచిత్తాంబూలక్త క్వచిదగరుపంకం కమలిన క్వచిచ్చూర్ణోద్గారీ క్వచిదపి చ సాలక్తకమద వళీభంగా భోగై అలకపతితైర్న కుసుమై కుశాంగ్య సంతాపం వదతి విసినీ స్త్రియా సర్వావస్థాం కథయతి రతం ప్రచ్ఛదపట. స్త్రియా సర్వావస్థాం కథయతి రతం ప్రచ్ఛదపట. ఆ ప్రచ్ఛదపటం అంటే బరువు మీద వేసినటువంటి వస్త్రము ఈ స్త్రీల యొక్క రతి క్రీడలని సర్వావస్థలను కూడా తెలియజేస్తుంది అని చాలా శృంగార భూయిష్టమైనటువంటి శ్లోకం చెప్పడం జరిగింది. ఇది కూడా దాదాపు అలాంటిది అని ఇక్కడ మనం చెప్పడం జరిగింది. కుశాంగ్య సంతాపం వదతి విసనీయ పత్ర శయనం. తత్ర ద్వితీయపక్షం దూషయతి లోచన అతివ్యాప్తే ఇది అసౌ ఇది ధ్వని తయా ఇది భక్త్యా నను ధ్వనం అవశ్యం భావీతి కథం తద్ వ్యతిరిక్తః అస్తి విషయః ఇత్యాహ మహత్సౌష్ఠవమితి. అత ఏవ ప్రయోజనస్య అనాదరణీయత్వాత్ వ్యంజకత్వేన న కృత్యం కించిదితి భావః. మహద్గ్రహణేన గుణమాత్రం తద్భవతి యథోక్తం. సమాధిరన్యధర్మస్య క్వాప్యారోపో వివక్షితః క్వ అపి ఆరోపః ఇది దర్శయతి. నన్ను ప్రయోజనాభావే కథం తథా వ్యవహారः ఇత్యాహ ప్రసిద్ధి నిరోధేతి పరంపరయా తదేవ ప్రయోగాత్. అంటే అతివ్యాప్తే ఇత్యాదికం చేత రెండవ పక్షాన్ని కూడా దూషిస్తున్నాడు. దూషించడం అంటే తినటం కొట్టడం కాదు, దాన్ని ఖండిస్తున్నాడు అర్థం. అసౌ అనగా యుద్ధని తయా భక్తి చేత నన్ను అంటే స్వర్ణం అనేది తప్పకుండా ఉంటుంది కదా, అది లేని విషయం ఎలా ఉంటుంది అని ఆశంకించుకొని మహత్ సౌష్ఠవం ఇత్యాది చూస్తుంటాను. అందువలనే అనగా గొప్ప సౌష్ఠవం ఏది లేకపోవడం వల్లనే ప్రయోజనం ఆచరించదగినది కాదు. కాబట్టి అలాంటి వ్యంజకత్వం చేత ఏమీ పని లేదు అని భావం. మహత్సౌష్ఠవం అనే దానిలో మహత్ అనడం వల్ల అక్కడ బంధనం ఉన్నా అది మరొక దాని ధర్మాన్ని మరొక దాని మీద ఆరోపించాలని ఇచ్చ ఉన్నట్లయితే అది సమాధి అనే గుణం చెప్పినట్లుగా ఏదో గుణం మాత్రమే అవుతుంది అని చూపుతున్నారు. నన్నిది ప్రయోజనం లేకపోతే ఈ విధంగా వ్యవహారం ఉండదు అని చెబుతున్నాడు. అని జరుగుతున్న ఆశించుకుని వ్యవహారం ఆశంకించుకుని ప్రసిద్ధ అనురోధా ఏకాంతంతో సమాధానం చెబుతున్నాడు. ప్రసిద్ధ అనురోధం అనగా అందరూ పరంపరగా ఆ విధంగానే ప్రయోగించడం వల్ల వయంతు భ్రూమ ప్రసిద్ధిర్యా ప్రయోజనస్య అనిగూఢతేర్చ అనిగూఢతేత్యర్థ ఉత్తానేనాపి రూపేణ తత్ ప్రయోజనం చకాసత్ నిగూఢతాం నిదానవద అపేక్షత ఇది భావ. వదతి ఇత్యుపచారైః
స్ఫుటీకరణ ప్రతిపత్తి ప్రయోజనం యద్యగూఢం స్వశబ్దేన ఉచ్యేత కిమచారుత్వం స్యాత్ గూఢతయా వర్ణనేవ కిం చారుత్వమధికం జాతం అనేనేవ అస్యేన వక్ష్యతి యతః ఉచ్యంతరేణ అవశ్యం యత్ ఎక్కడ తెలియజేస్తున్నారు. అంటే ప్రసిద్ధి శబ్దానికి లోక ప్రసిద్ధి లేదా కవి ప్రసిద్ధి అని చెప్పి మరొక విధంగా వ్యాఖ్యానం జరుగుతుంది. వయంతు బ్రూమ అంటున్నాడు. మేమైతే చెబుతున్నాము ఇలాగా మేమైతే అన్ని రకం చెబుతున్నాం. ప్రసిద్ధి అనగా ప్రయోజనం గూఢంగా లేకపోవటం. ఉత్త అనేది ఆ ప్రయోజనం అనగా ధనిస్థలంలో ఉండే ప్రయోజనం స్పష్టమైన రూపంలో ప్రకాశిస్తున్న నిధి వలె గూఢత్వాన్ని అపేక్షిస్తుంది అని భావం. పద్ధతి అనే ఉపచారానికి స్ఫుటీకరణ జ్ఞానం ప్రయోజనం. అగూఢమైన ఈ ప్రయోజన స్వశబ్దం చేత చెప్పబడిన అచారత్వం ఏముంటుంది? గూఢంగా వర్ణిస్తే మాత్రం అధికమైన చారత్వం ఏమి ఉంటుంది? ఈ ఆశయం చేతనే యతః ముఖ్యంతరేణ ఆవశ్యకం యత్ ఏది మరొక మాట చెప్పడానికి శక్యం కాదు అని చెబుతున్నారు. ప్రయోజనం నిగూఢంగా ఉండాలి. అలా లేకపోవడం ప్రసిద్ధి. ఏదైతే ప్రయోజనం అని అంటామో దానిని నిగూఢంగా కాక వాచ్య రూపంలో చెప్పినా చారుత్వానికి ఏమీ లోపం లేనప్పుడు ఆ విధమైన ప్రసిద్ధికి ధ్వనికి చారుత్వాన్ని ఇవ్వదు. అందుచేత అక్కడ ధ్వని లేనట్లయితే కొన్ని ధ్వనులలో కూడా ప్రయోజనం స్పష్టంగానే తెలియవచ్చు, కానీ దానిని వాచ్యంగా చెప్పడం కుదరదు. అందుచేత అది నిగూఢంగా తెలియవచ్చు ఉన్నట్లే అది ధ్వని విషయం అవుతుంది. ప్రకృతంలో అచేతనమైన బిసినీపత్ర శయనం నోటితో చెప్పతారదు కనుక వదతి అనే ఔపచారిక ప్రయోగం స్పష్టంగా సూచిస్తున్నది అంతా బోధించింది. ఈ ఔపచారిక ప్రయోగానికి ప్రయోజనం అయితే విషణీయపత్ర శయనం సంతాపం వదతి అంటానికి బదులుగా విషణీయపత్ర శయనం సంతాపం స్పష్టతయా గమయతి అని చెప్పి పైన చూపిన ప్రయోజనాన్ని వాచ్యం చేసిన అందానికి ఏమీ లోపం రాదు. వదతి అని కొంచెం గూఢంగా చెప్పినంత మాత్రం చేత ఎక్కువ అందం రాలేదు. అందుచేత ధ్వనిస్థలంలో ఏ ప్రయోజనాధికం వ్యజ్ఞింపబడుతుంది అంటాము దానిని అలా ధ్వనింపజేస్తేనే అందం ఉంటుంది. దాన్ని వాచ్యంగా చెప్పినా కూడా చమత్కారంలో కూడా లేదు, లోపం లేదు అన్నట్టు కనబడితే అది మనకి స్థానం కాదు అని ఈ ప్రకటక భావము అని చెప్పాడు ధన్యాలోకంలో. ఇక్కడ అని చెప్పాడు. దీనికి శ్లోకం శతకృత్వో అవరుధ్యతే సహస్రకృత్వ చుంబ్యతే విరమ్య పునారమ్యతే ప్రయోజనో నాస్తి పునరుక్తం అని ఛాయ. శతకృత్వ అవరుధ్యతే 100 పర్యాయాలు అవరోధం చేస్తూ వచ్చారు, అడ్డుకుంటున్నారు. సహస్రకృత్వ చుంబ్యతే కొన్ని వేల పర్యాయాలు చుమ్మన కార్యక్రమం చేస్తున్నారు. విరమ్య పునారమ్యతే అవి పూర్తి అయిపోయిన ఆపేసేసి మళ్ళీ ప్రారంభిస్తున్నారు. ఏమిటయ్యా ఇది? ప్రయోజనం నాస్తి పునరుక్తం. పునరుక్తి అనేటువంటి ఇక్కడ లేదు. సమాప్త పునరాతత్వము అంటాడు ధన్యాలు ఇక్కడ మన తర్క సంగ్రహంలో. తర్క సంగ్రహం కాదు అంటే చూడ సద్రవ్య గుణగుంభిత సుకృతినాం సత్కర్మణాం నాది అంటే తత్సామాన్య విశేష నిత్య మిళిత అభావ ప్రకటోజ్వల విష్ణోర్వక్షస విశ్వనాథ సిద్ధాంత ముక్తావళి. అది ముక్తావళి అనే గ్రంథంలో సమాప్త పునరాతత్వం అనే దోషం అంటే పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ప్రారంభించి ఒక దోషంగా చెప్పుకుంటూ వచ్చారు. ఎక్కడది? శివుడి గురించి చెప్పుకుంటూ వచ్చేసి అలా కొన్ని శ్లోకాల్లో పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రారంభించడం అన్నమాట. అది సమాప్త పునరాతత్వం. ఇక్కడ కూడా పునరుక్తి అనేటువంటి ఒక దోషం ఉంటుంది అంటే ఉండదు. ఎక్కడ ఉండదు? ప్రయోజన ప్రియుల యొక్క విషయంలో పునరుక్తి అనేది ఉండదు. 100 పర్యాయాలు అవరోధం కలిగించుకుని 1000 పర్యాయాలు తుమ్మ కార్యక్రమాలు చేసుకుని మళ్ళీ తర్వాత మానేసి మళ్ళీ దాని మీద సంకారానికి ఇక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఏమీ లేదు, ఉండదు అని సమాప్తం అయిందానికి పునరుక్తి అనేటువంటి దోషం లేదు అని చెప్తున్నాడు. అది అక్కడ దాకా ఆపుదాం. ఇక్కడికి తర్వాత రేపు చెప్పుకుంటాం. కొంచెం ప్రయాణ హడావిడిలో ఉన్నాను నేను. ఇక్కడికి ఛాయపడుతుందో 234వ శ్లోకం 230 పేజీలో శతకృత్వో అవరుధ్యతే సహస్రకృత్వ చుంబ్యతే విరమ్య పునారమ్యతే ప్రయోజనో నాస్తి పునరుక్తం. అంతవరకు మనం పూర్తిగా పాఠం వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది. 234వ పేజీలో మొదటి శ్లోకం గాథ చెప్పుకున్నాం. గురుగారు సరే, హైదరాబాద్ వస్తున్నారా, శ్రీరంగపురం వెళ్తున్నారా? ఇప్పుడు శ్రీరంగపురం వచ్చేస్తున్నాను. సరే, నమస్కారం గురుగారు. అని అనుకోకుండా బయలుదేరిపోతున్నాం. అందుకని అలాగే అలాగే